హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు మరికొన్ని టెస్ట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఈరోజు అవి ప్రాక్టీస్ చేసుకుందాము. మనం ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనం పర్ఫామ్ అనేది చేయొచ్చు ఎగ్జామ్స్లో. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మనకు ఏ క్వశ్చన్ ఎలా చేయాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఎంత తక్కువ టైంలో అంత ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనలైజ్ చేయాలో మనకు ఆ గ్రిప్ అనేది వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం, మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ దేర్ నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. ఇక్కడ ఈ సెట్కి అండ్ ఈ సెట్కి సేమ్ ఒక లాజిక్తో రాశారంట. ఈ రెండు కూడా సేమ్ లాజిక్తో రాశారు. అదే లాజిక్ కింద పెట్టుకుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఈ మూడు నెంబర్స్ ఎలా రాశారు? 11, 117 అండ్ 2 అనేది ఎలా రాశారు? ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ని చూద్దాం. చూడండి, అంటే 11 + 2 ఇంటూ 11 - 2 చేస్తే వస్తుందో చూద్దాం. 11 + 2 అంటే 13, 13 ఇంటూ 11 - 2 అంటే 9, 13 9s 117 కదా. అంటే ఇది ఓకే. అంటే ఈ రెండు ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చేస్తే రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ అదే దీన్ని కూడా చూద్దాం. చూడండి, 9 + 5 ఇంటూ 9 - 5 ఏమవుతుంది? 9 + 5 అంటే 14, 14 ఇంటూ 9 - 5 అంటే 4 కదా. 14 4s 56. అంటే ఇది ఓకే. ఇదే లాజిక్లో కింద ఒకదానికి సేమ్ లాజిక్ ఉందంట. అది ఏంటో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏ ఆప్షన్ చూద్దాము. 12 + 6 18 ఇంటూ 12 - 6 6 ఈక్వల్ టు ఎంత? 18 6s 108. 108 సాటిస్ఫై అయింది కదా. అంటే ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. చూడండి, 13 + 2 15, 13 - 2 11. ఇది 165 అవుతుంది. అంటే ఇది మధ్యలో 165 రావాలి, కానీ ఇక్కడ 169 ఉంది. అంటే ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ 7 + 1 8, 7 - 1 6, 8 × 6 48, కానీ ఇక్కడ 46 ఉంది. అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 10 + 2 12, 10 - 2 8, 12 × 8 96, ఇక్కడ 98 ఉంది. అంటే ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకొని ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దేర్ ఈస్ పీ నార్మల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 100 years. నార్మల్ అంటే ఏంటి? ఇవి 365 days ఉండేటివి, అంటే లీప్ ఇయర్స్ కాదని అర్థం. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ? అంటే ఒక 100 yearsలో పీ నార్మల్ ఇయర్స్, అంటే పీ అనేది ఒక నెంబర్ అనుకోండి. నార్మల్ ఇయర్స్ 100లో ఎన్ని ఉన్నాయనేసి క్వశ్చన్ అండి. అంటే పీ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్. 100లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 100 / 4 చేస్తే ఏమొస్తుంది? 25 అనేది వస్తుంది. 25 లీప్ ఇయర్స్ అంటారు. కానీ ఇక్కడ 100th అంటే 100 అనేది సెంచరీ ఇయర్ కదా. సో 100 అనేది సెంచరీ ఇయర్ కాబట్టి 100కి -1 చేయాలి. అంటే 99కి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 99కి ఎన్ని అవుతాయి? అప్పుడు 24 లీప్ ఇయర్స్ వస్తాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి 100లో. ఈ 100కి -24 చేయండి, ఎంత వస్తుంది? 76. అంటే ఏ ఈజ్ ఆన్సర్. పీ ఈజ్ 76. పీ అంటే 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 81, 108, 124, 249 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ 628. ఈ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఇప్పుడు ఇవి ఏ లాజిక్తో రాశారో చూద్దాము. 81కి 108కి ఎంత గ్యాప్ ఉంది? +27 ఉంది. నెక్స్ట్ 108కి 124కి +16. నెక్స్ట్ 124కి 249కి +125 ఉంది గ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనకు గ్యాప్ ఎంత అనేది తెలియదు. నెక్స్ట్ కూడా గ్యాప్ ఎంత ఉన్నదో తెలియదు మనకి. సో ఇప్పుడు 27 అనేది ఎలా రాయొచ్చు? 27 అనేది 3³ రాయొచ్చు కదా. నెక్స్ట్ 16 4² అవుతుంది. నెక్స్ట్ 125 5³ అవుతుంది. ఇప్పుడు చూడండి 3 4 5. నెక్స్ట్ ఏం రావాలి? 6². 6² అంటే ఏంటిది? 6² అంటే 36. అంటే
36 ప్లస్ 249 రావాలి. 36 ప్లస్ 249 అంటే ఏమవుతుంది? 249 ప్లస్ 36 ఎంత అవుతుంది? 285 అంతే కదా, 285 ఆన్సర్, అంటే బి ఈజ్ ఆన్సర్. ఇప్పుడు ఈ 285కి నెక్స్ట్ 628కి గ్యాప్ ఎంత ఉంటుంది? మళ్ళీ 343 ఉంటుంది. 343 ఉంటుంది. అంటే 343 అనేది ఏమవుతుంది? 7 క్యూబే కదా. అంటే ఈ లాజిక్ ప్రకారం ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 6 స్క్వేర్ అంటే 36 యాడ్ చేస్తే 285 బి అనేది ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ABCDEF and G were 7 kings sitting around a circular table facing the center. They were equidistant to each other అన్నాడు. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో చూద్దాం చూడండి. ఎందరు? 7 కింగ్స్. 7 కింగ్స్ సర్క్యులర్ టేబుల్లో అంటే ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ వాజ్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇక్కడ సి అండ్ ఎఫ్ మధ్యలో ఎవరు ఉన్నారు? సి అండ్ ఎఫ్ మధ్యలో ఈ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏ వాజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నాడు. అంటే సపోజ్ జీ ఇక్కడ తీసుకుంటే జీకి ఇప్పుడు జీ ఎట్ సైడ్ ఫేస్ చేసిన ఇట్ సైడ్ అంటే లెఫ్ట్ ఏమవుతుంది? ఇట్ సైడ్ అవుతుంది. ఇట్ సైడ్ థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఏముంది? సి ఉంది. అంటే ఇక్కడ జీ అనేది ఇక్కడ రాదు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నా రాదు, ఈ ఉంటుంది థర్డ్ లెఫ్ట్లో. అంటే ఇక్కడ తీసుకుందాం చూడండి. ఇక్కడ జీ అనేది తీసుకుందాం. ఇక్కడ జీ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్లో ఏముండాలి? ఏ ఉండాలి. 1 2 3 కానీ ఇక్కడ ఎఫ్ ఉంది, ఇది కూడా రాదు. నెక్స్ట్ కొంచెం జరుపుకుందాము. అంటే ఇక్కడ జీ తీసుకుందాము. ఇక్కడ నుంచి థర్డ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఇట్ సైడ్ ఫేస్ చేసి ఉంది జీ, అంటే లెఫ్ట్ ఎట్ అవుతుంది? ఇట్ సైడే కదా. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఏముండాలి? ఏ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ డి వాజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి మధ్యలో డి అనేది ఉండాలి. సాటిస్ఫైడ్ కదా. ఓకే, దెన్ జీ వాజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో సి ఉంది. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ విచ్ కింగ్ వాజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇట్ సైడ్ ఫేస్ చేసిన వారికి ఇమీడియట్ లెఫ్ట్ ఏమవుతుంది? ఇదే కదా, బిఏ కదా. లెఫ్ట్లో బిఏ ఉంది కదా, అంటే ఆన్సర్ సి, బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. నిఖిల్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ 10 meters he took a right turn and walks 10 meters to reach stationary. ఇప్పుడు ఇది చూడండి. నిఖిల్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండి. ఈస్ట్ అంటే ఏంటో ఇటే కదా. ఈస్ట్ డైరెక్షన్లో ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 10 meters వెళ్ళాడు. నెక్స్ట్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 10 meters. ఇలా ఈస్ట్కి వెళ్ళే వాళ్ళ డైరెక్షన్లో రైట్ సైడ్ ఏమవుతుంది? సౌతే కదా, అంటే ఈ సౌత్ మళ్ళీ 10 meters వెళ్ళాడు. టు రీచ్ స్టేషనరీ, ఇక్కడ స్టేషనరీ ఉంటుంది. స్టేషనరీ. నెక్స్ట్ ఫ్రమ్ ద స్టేషనరీ హీ టుక్ లెఫ్ట్ టర్న్. మళ్ళీ సౌత్కి వెళ్ళే వాళ్ళ లెఫ్ట్ ఎట్ అవుతుంది? ఈస్ట్కే కదా. ఈస్ట్ సైడ్ మళ్ళీ 20 meters, ఇది 20 meters. టు రీచ్ ఆంట్ హోమ్, వీళ్ళ ఆంటీ హోమ్కి వెళ్ళారు. ఆంటీ హోమ్కి రీచ్ అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ నుండి ఆఫ్టర్ దిస్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 10 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్, ఈస్ట్కి వెళ్ళే వాళ్ళ రైట్ మళ్ళీ కిందికి అవుతుంది. మళ్ళీ ఇక్కడ 10 meters టు రీచ్ స్కూల్కి వచ్చాడు. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈ స్కూల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్న. స్టార్టింగ్ పాయింట్ ఈ స్కూల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి స్కూల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఈస్ట్, ఇటు వెస్ట్, ఇటు సౌత్, ఇటు నార్త్ కదా. ఈ స్కూల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది?
ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఇది ఏమవుతుంది, ఇటు ఈస్ట్ ఇటు సౌత్, ఇదేమవుతుంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, అంతే కదా. ఆప్షన్లో ఎక్కడ ఉంది, డి ఈజ్ ఆన్సర్, సౌత్ ఈస్ట్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది రిప్లేస్ అవుతుంది అనేసి క్వశ్చన్. అంటే ఈ లెటర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ అదే రిలేషన్ ఇక్కడ ఈ లెటర్కి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న లెటర్స్కి అదే రిలేషన్ ఉండాలి. అదేంటో చూద్దాం, చూడండి. క్యూకి ఏం రిలేషన్ ఉంది, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. QIOK, నెక్స్ట్ MMKO, Q17, I9, O15, K11, M13, K11, O15. 7 to 13 -4, 9 to 13 +4, అండ్ 15 to 11 మళ్ళీ -4, 11 to 15 మళ్ళీ +4, -4 +4 -4 +4 అనేది రిలేషన్ కదా. అదే ఇప్పుడు దీన్ని కూడా చూద్దాము. YAWC 25 1 23 C అనేది 3. 25కి మైనస్ రావాలి, మైనస్ అంటే 21 అంటే ఏమవుతుంది, U వస్తుంది. U ఎక్కడ ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది, అంటే సిలో లేదు, డిలో లేదు, అంతే కదా. నెక్స్ట్ ఏ అనేది 1 +4 చేస్తే 5 ఈ రావాలి, అంతే కదా. 5 ఈ రావాలి, ఈ ఎక్కడ ఉంది, బిలో లేదు. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 23కి మైనస్ చేయాలి, -4 చేస్తే 19 అంటే ఎస్, సికి +3 చేస్తే 7 అంటే జీ, సరిపోయింది కదా. యూఈఎస్జి ఆన్సర్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. PLKUJ and Y went for a trip to Rajasthan and Uttar Pradesh in 6 consecutive months for the same year calendar అంటున్నాడు. అంటే సీక్వెన్స్ ఆఫ్ మంత్స్లో PLKUJ అండ్ Y ట్రిప్కి వెళ్ళారు. ఏటు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్కి అనేది ట్రిప్కి వెళ్ళారు. ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ప్రిఫర్ టు విజిట్ ద రాజస్థాన్ ఇన్ మంత్ ఆఫ్ నవంబర్. పి అనేది ఎప్పుడు వెళ్ళింది, నవంబర్లో వెళ్ళేది. నెక్స్ట్ యూ విజిటెడ్ ఉత్తరప్రదేశ్ ఎగ్జాక్ట్లీ 2 months ప్రీవియర్ ఆఫ్ పి. అంటే నవంబర్కి, అంటే పి ఎప్పుడు నవంబర్లో వెళ్ళింది, దీనికన్నా ముందు 2 months ప్రీవియర్, అంటే బిఫోర్ 2 months యూ అనేది వెళ్ళింది. నవంబర్కి బిఫోర్ 2 months ఏమవుతుంది, మధ్యలో అక్టోబర్ 1 అండ్ సెప్టెంబర్ 1. సెప్టెంబర్లోనే కదా ఇప్పుడు యూ వెళ్ళేది, 2 months బిఫోరే కదా యూ, ఫస్ట్ సెకండ్ 2 months బిఫోర్ యూ వెళ్ళింది. నెక్స్ట్ వై ప్రిఫర్ ద మంత్ ఆఫ్ జూలై, వై అనేది జూలైలో వెళ్ళింది. నెక్స్ట్ జే ప్రిఫర్ టు విజిట్ రాజస్థాన్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ వై అండ్ యూ, అంటే వై అండ్ యూ మధ్యలోనే కదా ఎవరు, జే అనేది వెళ్ళింది. ఏమవుతుంది ఇక్కడ, ఆగస్ట్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంతే కదా. ఎల్ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ 1 month ప్రియర్ ఆఫ్ వై కన్నా ముందు ఎవరు వెళ్ళారు, ఎల్ ఏంటి, జూన్ కదా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అండ్ మిగిలింది ఏంటిది, అక్టోబర్లో వెళ్ళాల్సిన వాళ్ళు, పి అయిపోయింది, ఎల్ అయిపోయింది, కే కదా. కే అనేది అక్టోబర్లో వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ విచ్ మంత్ డిడ్ కే విజిట్. కే ఎప్పుడు, అక్టోబర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ టుక్ ఈజ్ కోడెడ్ యాజ్ 61, కెన్ ఈజ్ కోడెడ్ యాజ్ 18. ఇక్కడ కోడ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, దెన్ GUAVA విల్ కోడెడ్ యాజ్ అని క్వశ్చన్ అండి. ఇప్పుడు టుక్ అనేది 61 ఎలా రాస్తారు, సమ్ ఆఫ్ ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అనేవి యాడ్ చేస్తే 61 వస్తుందో చూద్దాము. T20 +
O15 ప్లస్ O15 ప్లస్ K11 ఎంత అవుతుంది? ఇప్పుడు 20 ప్లస్ 15 35, 35 ప్లస్ 15 50, 50 ప్లస్ 11 61. సాటిస్ఫైడ్ కదా? 61. నెక్స్ట్ C3 ప్లస్ A1 ప్లస్ N14 ఇదేమవుతుంది? 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 14 18. సాటిస్ఫైడ్. నెక్స్ట్ సేమ్ ఇదే చూద్దాము. G7 ప్లస్ U21 ప్లస్ A1 ప్లస్ V22 ప్లస్ A1 ఏమవుతుంది టోటల్? 7 ప్లస్ 21 28, 28 ప్లస్ 1 29, 29 ప్లస్ 22 ఇక్కడ మధ్యలో ప్లస్ మిస్ అయిందండి. 29 ప్లస్ 22 51, 51 ప్లస్ 1 52, 52 అనేది ఆన్సర్. 52 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, క్వశ్చన్ ఫిగర్ అది. ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫిగర్కి ఏబి మధ్యలో మిర్రర్ ఉంది. చూస్ ద ఇమేజ్ ఫ్రమ్ ద ఎబోవ్ ఫిగర్ అకార్డింగ్ టు ఏబి లైన్ అనేది మిర్రర్ అండి. దీనికి ఇక్కడ అంటే మిర్రర్ అనేది ఇక్కడ ఉంది. ఈ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఏ ఇమేజ్ వస్తుంది ఆప్షన్లో అనేది కనుక్కుంటారు. ఇప్పుడు చూడండి, యారో మార్క్ ఎటు ఉంది? ఇక్కడ ఉంది. ఈ యారో మార్క్ మిర్రర్లో ఎక్కడ రావాలి? ఇట్ సైడ్ రావాలి, ఇక్కడ రావాలి, అంతే కదా? నెక్స్ట్ ఈ పెన్సిల్ షార్ప్స్ అనేది ఇటు ఉన్నాయి చూడండి, ఈ రెండు ఇటు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏం రావాలి? ఇటు సైడ్ రావాలి. ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఆప్షన్ ఏలో లేదు, బిలో ఉంది, సిలో ఉంది, అండ్ డిలో కూడా లేదు. అండ్ నెక్స్ట్ పెన్సిల్ షార్ప్స్ కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒకటి గమనివ్వండి. వీటికి ఒక ఎడ్జెస్ ఉన్నాయి చూడండి. పైన షేప్స్కి ఒక ఈ ఎడ్జ్ ప్లస్ ఇక్కడ ఈ ఎడ్జ్, ఇవి ఎలా రావాలి? ఇక్కడ ఒక ఎడ్జ్ రావాలి, అండ్ నెక్స్ట్ది ఇటు సైడ్ రావాలి, అంతే కదా? అవి రెండు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, బిలో రెండు సేమ్ వైపు ఉన్నాయి, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఫిగర్స్లో మూడు ఒక గ్రూప్కి సంబంధించినవి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట, అదేంటో కనుక్కోమంటున్నాడు. ఒకసారి ఈ ఫిగర్స్ని గమనించండి. ప్రతి ఫిగర్లో షేడెడ్ అండ్ నాన్ షేడెడ్ రెక్టాంగిల్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి గమనిస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఈ ఫిగర్లో పైన నాన్ షేడెడ్ ఉంది, కింద షేడెడ్ ఉంది. అండ్ ఈ షేడెడ్, సెకండ్ దాంట్లో షేడెడ్, అండ్ థర్డ్ షేడెడ్, ఇవి రెండు చూడండి. పైన రెండు మాత్రమే టచ్ అయి ఉంది, నెక్స్ట్ది సింగిల్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లోకి వచ్చేసి షేడెడ్ అండ్ ఈ షేడెడ్ మూడిటికి మూడు టచ్ లేకుండా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ కూడా మూడు షేడెడ్ టచ్ లేకుండా ఉన్నాయి, అండ్ ఫోర్త్ కూడా మూడు షేడెడ్ టచ్ లేకుండా ఉన్నాయి. అంటే ఈ మూడు సేమ్ ఉన్నాయి, ఈ ఏ మాత్రం ఒకటి డిఫరెంట్గా ఉన్నది. అంటే ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు ఆన్సర్? సి. ఆప్షన్ సిలో ఫస్ట్ ఫిగర్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఫిగర్ ఈజ్ మిస్ మ్యాచ్గా ఉంది. ఫస్ట్ ఫిగర్ అనేది ఆన్సర్, ఆప్షన్ సి. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో అనేది పూర్తయిపోయింది. ఈరోజు క్వశ్చన్స్ అనేవి పూర్తయిపోయినాయి. మరికొన్ని ప్రాక్టీస్ సెట్స్ క్వశ్చన్స్ రేపు మళ్ళీ తీసుకొస్తాను. రేపు అవి కూడా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అండ్ మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం అండ్ ఈజీ అనాలిసిస్ కోసం. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈజీగా ఎలా అనాలిసిస్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.